అటు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. కాంగ్రెస్ నేత మరెల్లి అనిల్ హైదరాబాద్ గాంధీ భవన్ నుంచి పైతర గ్రామానికి వెళ్తుండగా వరిగుంతం సమీపంలో హత్యకు గురయ్యాడు. అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలను వైద్యులు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలంలో గాలించి 4 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. అనిల్ మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు, అభిమానులు పెద్ద ఎత్తున హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. అనిల్ హత్యకు రాజకీయ కక్షలా లేక రియల్ ఎస్టేట్ వివాదాలా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షెట్ ఓపెన్ చేసి మా అన్న షెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మొత్తం 4 రంధ్రాలు ఉన్నాయి. 4 రంధ్రాలు ఉన్నప్పుడు చూసి డౌట్ వచ్చి మళ్ళీ ఎస్ఐసిఐకి ఫోన్ చేసినాం. చేస్తే అక్కడ పోయి చూస్తే ఆవుల రాజిరెడ్డి కానీ మిగతా ఆంజనేయులు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్స్ ఐలెన్స్ వచ్చినాయి. భీము అది నైట్ టైంలో వాళ్ళ కార్ వెహికల్స్ బీమ్స్ వచ్చాక బుల్లెట్ అనేటివి మెరిసినాయి. చక్రం మెరిసాక చూసినాం 2 ఒక దగ్గర ఉన్నాయి. తర్వాత మిగతా దగ్గర సర్చ్ చేస్తే ఇంకో దగ్గర ఉన్నాయి. తర్వాత అప్పుడు మాకు ఐడెంటిఫై చేసినాం ఇది అటాక్ చేసేదని. అంతవరకు కూడా మేము ఏమనుకున్నామంటే జస్ట్ గుద్దుకుండు కాబట్టి ఎక్కడో గట్టి దెబ్బ తాకింది చనిపోయినా మేము అనుకున్నాం ఒక 1 అవర్ దాకా. తర్వాత సిఐఎస్ చెకింగ్ చేసిన తర్వాత బుల్లెట్స్ దొరికిన తర్వాత అప్పుడు మేము అది అటాక్ చేయడం వల్ల చనిపోయినా అప్పుడు నిర్ధారించింది.